5 టైమ్స్ ఛాంపియన్ అయినటువంటి ముంబై ఇండియన్స్ గత 4-5 సీజన్స్ నుంచి పెద్దగా రాణించడం లేదు. లాస్ట్ సీజన్లోనూ క్వాలిఫైర్ 2 దాకా చేరిన పంజాబ్ చేతిలో ఓటమి పాలై ఇంటి ముఖం పట్టింది. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా టైటిల్ గెలవాలన్న కసితో కనిపిస్తోంది. ఈ క్రమంలో సౌత్ ఆఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్ టీంను హెచ్చరించాడు. బౌలింగ్ లో బ్యాకప్ పేసర్ ను సిద్ధం చేసుకోకపోతే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందంటూ ముంబైకి సూచించాడు. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మ వంటి స్టార్ ప్లేయర్స్ తో ముంబై ఇండియన్స్ టీం డేంజరస్ గా కనిపిస్తున్నప్పటికీ వాళ్ళ ఫ్రంట్ లైన్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ ఫామ్ కోల్పోవడం ముంబైకి టెన్షన్ కలిగించే అవకాశం ఉందని డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. తన యూట్యూబ్ ఛానల్ వేదికగా ఈ విషయంపై మాట్లాడిన డివిలియర్స్, ముంబై ఇండియన్స్ విషయంలో నాకున్న ఒకే ఒక్క ఆందోళన ట్రెంట్ బౌల్ట్. ప్రస్తుతం అతని పరిస్థితి కూడా భువనేశ్వర్ కుమార్ లానే ఉంది. బౌల్ట్ బౌలింగ్ లో పదును తగ్గింది, ఒకప్పటి వేగం లేదు. ఇంతకుముందు ట్రెంట్ బౌల్ట్ 140+ స్పీడ్ తో బౌలింగ్ చేసేవాడు. అలాగే తన బ్రిస్ట్ కదలికలతో అద్భుతంగా బంతిని స్వింగ్ చేసేవాడు. కానీ రీసెంట్ గా జరిగిన సౌత్ ఆఫ్రికా T20 లీగ్ లో అతని బౌలింగ్ లో స్పీడ్ తగ్గడమే కాకుండా రన్స్ కూడా ఎక్కువగా లీక్ చేశాడు. అయితే ముంబై ఇండియన్స్ బౌల్ట్ రూపంలో తమకు మంచి బౌలింగ్ ఆప్షన్ ఉందని భావిస్తుండొచ్చు. కానీ అది ఒక భ్రమ మాత్రమే. అపోజిషన్ టీమ్స్ అతన్ని టార్గెట్ చేసే అవకాశం ఉందని డివిలియర్స్ హెచ్చరించాడు. ఎందుకంటే ఇటీవల ముగిసిన సౌత్ ఆఫ్రికా T20 లీగ్ లో ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ తరపున బరిలోకి దిగిన బౌల్ట్ 10 మ్యాచ్ల్లో కేవలం 8 వికెట్లు మాత్రమే తీసి ఓవర్ కు 10 పైన పరుగులు సమర్పించుకున్నాడు. ఇన్నాళ్లు బుమ్రాకు తోడుగా బౌల్ట్ అద్భుతంగా రాణించినా ఇప్పుడు ఆ పరిస్థితి ఉండకపోవచ్చని ఏబిడి అభిప్రాయపడ్డాడు. కాబట్టి అతనిపై ఎక్కువగా ఆధారపడకుండా అతనికి బ్యాకప్ పేసర్ను సిద్ధం చేసుకోవాలని ముంబైకి సూచించాడు.